చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులకు ఆకతాయిలు సవాల్ విసురుతున్నారు. గత 2 నెలలుగా బైపాస్ రోడ్డులో నాగమంగళం గంటావూరు ఫ్లైఓవర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి చేస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి కూడా బెంగళూరు వైపు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సుపై కూడా రాళ్ల దాడి జరిగింది. దీనిపై పలువురు డ్రైవర్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు రాత్రిపూట గస్తీ ముమ్మరం చేసిన ఫలితం లేకుండా పోతోంది. రాళ్ల దాడి చేస్తున్న వారు మాత్రం దొరకడం లేదు. దీంతో పలమనేరు దగ్గరకు రాగానే ఏ వైపు నుండి ఏ రాయి వస్తుందో అని డ్రైవర్లు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అది తెలియదు, యాక్సిడెంట్ అది. సరే, ఈ బండి ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, ఎక్కడొచ్చి మీకు రాయి తగిలింది? బెంగళూరు టు కాకినాడ వెళ్తున్నాం. ఈ బ్రిడ్జి స్టార్టింగ్ లో రైట్ సైడ్ నుంచి ఇటుక రాయి కొట్టారు. ఇటుక రాయితో కింద నుంచే పై నుంచి వేసినారా? పై నుంచి అంటే రైట్ సైడ్ నుంచి ఇటుక రాయి, ఇటుక రాయి మొక్క ఇక్కడ నుంచి ఇటుక రాయి. కస్టమర్ కూడా ఉన్నాడు. ఎవరికేం తగల? ప్రస్తుతానికి ఏం తగలేదు. బండి పేరునా ఇది? జగన్ ట్రావెల్స్. జగన్ ట్రావెల్స్. ఒక రాయి వేసినారు. పోలీస్ కంప్లైంట్ చేసినారా? ఈవల్ అండి. పోలీసులు ఎవరు పట్టించుకుంటున్నారు? ఆల్రెడీ 20 బళ్ళకు తగిలింది, చాలా బళ్ళకు తగిలింది. రాజేష్ కొట్టారు, బీఆర్ఎల్ కొట్టారు, చాలా బస్సులు కొట్టారు. పోలీసులు ఏం చెప్తున్నారా? అది ప్రస్తుతానికి నాకు తెలియదు. కంప్లైంట్లు అయితే ఇచ్చారు, కొడతానే ఉన్నారు రాళ్ళు. నెలలో కనీసం 1-2 జరుగుతూనే ఉన్నాయి. వెళ్ళు సైడ్ అటు దిగా కిందకి. అన్నారా అన్నారా మీరు బస్సు యాక్సిడెంట్ బస్సు ఎక్కడ కాకుండా ఎక్కడ మీ బస్ నెంబర్ అవుతుంది 6 ఓకే. అన్నారా वीडियोस पड़े दिख रहा है
ఆడంతా లేదు రాయి అన్ని